సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 43 నుండి 48 వరకు పద్యాలు, వాటి భావాలు ఈనాటి 8వ భాగంలో వినండి, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్. గడనగల మగని జూచిన నడుగడుగున మడుగులిడుదు రతివలుదమలో గడనుడుగు మగని జూచిన నడపీనుగు వచ్చెనంచు నగుదురు సుమతి. అంటే స్త్రీలు సంపాదన కలిగిన భర్తకు అడుగులకు మడుగులొత్తుతారు. అదే సంపాదన లేని భర్తను చచ్చిన శవంతో సమానంగా చూస్తారు అని దీని భావం. చింతింపకు కడచిన పని కింతులు వలతురని నమ్మకెంతయుమదిలో నంతఃపుర కాంతలతో మంతనముల మానుమిదియే మతముర సుమతి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం, స్త్రీలు తమను ప్రేమిస్తున్నారని విశ్వసించటం, రాణివాసపు స్త్రీలతో రహస్యమంతనాలు ఇవన్నీ కూడదు అని దీని భావం. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీసుల పాలజేరు భువిలో సుమతి. చిన్న చిన్న చీమలు నిరంతరం కష్టపడి మట్టితో పుట్టలు నిర్మిస్తే అందులో పాములు చేరి నివసిస్తాయి. అలాగే అజ్ఞాని అయినవాడు ఎన్ని రకాలుగా ధనం కూడబెట్టినా అది చివరకు రాజుల ఆస్తిలో కలిసిపోతుంది అని భావం. చుట్టములుగాని వారలు చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్ నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగ ద్రవ్యంబుగలుగ గదరా సుమతి. నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నీకు ఏ సంబంధం లేనివాళ్లు కూడా లేని చుట్టరికాన్ని కలుపుకొని నిన్న ఆశ్రయిస్తారు. అందుకే నీ వారెవరో కానివారెవరో తెలుసుకుని మసలుకోవాలి అని దీని భావం. చేతులకు దొడవు దానము భూతల నాథులకు దొడవు బొంకమి ధరలో నీతియ తొడవెవ్వారికి నాతికి మా నంబు తొడవు నయముగ సుమతి. చేతులకు దానం, పాలకులకు సత్యం పలకటం, ప్రతి ఒక్కరికి నీతిగా ఉండటం, స్త్రీకి ఆత్మాభిమానం, అలంకారాలు అని దీని భావం. తడవోర్వక యొడలోర్వక కడు వేగం బడిచి పడిన కార్యం వగునే తడవోర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతి. ఆలస్యాన్ని, శారీరక శ్రమని ఓర్చుకోకుండా తొందరపడితే పనులు జరగవు. ఆలస్యమైనా సరే శ్రమించి ఓపికగా ఉన్నట్లయితే చెడిపోయిన కార్యాలు కూడా చక్కబడతాయి అని అర్థం. For more videos, please like, share and subscribe to Hitapriyam channel.